వచ్చిన నెల రోజుల్లోనే ప్రజల అవసరాలు తీర్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం సంతోషాన్ని ఇస్తుందన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. నెల రోజుల కాలంలో నిత్యం ప్రజల మధ్య ఉన్నామన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రజల ఆదర అభిమానాన్ని చూరగొంటుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపే ఉండబోతుందన్నారు వనపర్తి ఎమ్మెల్యే. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఏర్పడి నెల రోజులు కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కూడా కలియదిరుగుతున్నారు. అసలు నేటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇప్పటి వరకు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, నెల రోజుల కాలం కూడా ముయ్యనుంది. ఈ నేపథ్యంలో మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేము 9 తారీఖు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటల్లో క్యాబినెట్ అప్రూవ్ చేసి 2 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా తిరిగే అవకాశం, ఒకటి రాజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసినాం. సో దాని తర్వాత మొట్టమొదటి మాకు నెల రోజులు కూడా కాల, నెల రోజుల్లో మా గమ్యం ఎట్లా రీచ్ అయినామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు అంతకుముందు ధనిక రాష్ట్రం అని, మా జీడిపి అంత ఉందని ఇంత ఉందని చెప్తుండే. నాకు తెలిసి ఒక 2-2.5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడు 15-20 తారీఖు లోపు శాలరీస్ పడలా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి తెలంగాణలో ఉన్న అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 3 తారీఖు నాడే ఫస్ట్ మేము విజయం సాధించినట్లు మేము అందరు తెలంగాణ ఉద్యోగులకు అందరికీ 3 తారీఖు నాడే శాలరీ చేసినాం. కాకపోతే 5 మిగిలిన గ్యారెంటీల కోసం అభయస్తామని ఒక ఫామ్ తీసుకొని అధికారులను తీసుకెళ్ళి మేము గల్లీలలోకి వెళ్తున్నాం, ఊర్లలో గ్రామ పంచాయతీలకు వెళ్తున్నాం, వార్డులలో మున్సిపాలిటీలో గల్లీలలోకి వెళ్తున్నాం, వార్డులకు వెళ్తున్నాం. అవన్నీ అక్కడ ఉన్న సమస్యలు చూస్తే అసలు మీరు కింద పడిపోతారు. ఈ అభయస్తం అనే ప్రోగ్రాము ఇది ఒక్కరోజు కాదు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చేసేది కాదు. ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి ఉంటుంది, సంవత్సరానికి 3 సార్లు ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుస్తుంది. ఇవి వాళ్ళు చెప్పిందని వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ అని, ఇంకేదన్నా ఇంకో జిల్లాని 4 బిల్డింగులు కట్టి వాళ్ళు అదే అభివృద్ధి అనుకున్నారు. అది కాదు, గ్రామాల నుంచి కింద నుంచి పైనకి గల్లీలు డెవలప్ చేసుకుంటా జిల్లాకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మేము అదే చేస్తున్నాం. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణను రూపొందించబోతున్నారు? ఇప్పుడు మీరు పేపర్లో చూసింటారు, మా సీఎం గారు చెప్పినారు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. రెండోది ఈ నెలాఖరికి మా మహాలక్ష్మి పథకం కింద మా తెలంగాణ ఆడబిడ్డలకు అందరికీ 2,500 ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎట్లా ఇస్తామో అది ఈ నెలాఖరు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక 4 మిగులుతాయి. ఆ 4 మీద ఇప్పుడు అధికారులందరూ, కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ ఈ రోజుతోనైతే రేపటి నుంచి అన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ యూనిక్ నెంబర్ ఇచ్చి సీరియల్ నెంబర్ ఇచ్చి దాన్ని అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి పంపించి గవర్నమెంట్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుంది, అది ఎంతవరకు నిజము, ఏంది అప్లికేషన్స్ ఏంది, దాని కథ ఏంది అన్నీ చేసిన తర్వాత ఈ నెలాఖరు వరకు క్లారిటీ వస్తుంది. గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి 100 రోజులలో మొత్తం చేసే కార్యక్రమం మా సీఎం గారు తీసుకుంటారు. అంటే ప్రజాపాలన కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్గా కొనసాగుతుంది. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల చెంతకు తీసుకువచ్చేందుకు ఎలాంటి మార్పులు తెచ్చారు, అది ఏ విధంగా సక్సెస్ అయిందని అనుకుంటున్నారు? మీకు తెలుసు, అంతకుముందు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అప్పుడు రచ్చబండ అని ఒక ప్రోగ్రాం పెట్టి రచ్చబండ చేసి గ్రామాలకు వెళ్ళేది. సేమ్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, గౌరవ మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనను పెట్టి అధికారులందరినీ వాళ్ళు ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, ఇంకెక్కడ కలెక్టరేట్కు, జేసీ గారికి ఎక్కడ తిరగక్కర్లా వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గరికే అధికారులు వస్తున్నారు. అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వమని చెప్తున్నాం. ప్రజలు అంటే మాకు ఒక మా పార్టీ వచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చినాయి, మా సమస్యలన్నీ తీరుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డులు ఎంత ఘోరం అంటే గడిచిన 9.5 సంవత్సరాల నుంచి పుట్టిన బిడ్డకు కానీ పుట్టిన పిల్లగానికి కానీ కనీసం కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని అట్లాంటి అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అంటే అన్న, ఇంకా మరికొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ సమయానికి ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? తిరిగి ఆ ఎన్నికల్లో పోటీ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లోపు నాకు తెలిసి ఇదంతా ప్రాసెస్ అవుతుంది, ఇదంతా లైన్లో వచ్చి పడుతుంది. తెలంగాణ బడ్జెట్ అంతా సెట్ చేసుకున్నారు. 2 మీద, విద్యుత్ మీద, ఇంకొక దాని మీద మేము ఆల్రెడీ శ్వేతపత్రం ఇచ్చున్నాం. ఫైనాన్స్ మీద, రాబోయే రోజుల్లో ఇరిగేషన్ మీద 1,00,000 కోట్లు తీసుకెళ్ళి గోదావరి నదులు వేసిండ్రు, అన్ని డ్యాములన్నీ కూలిపోతూ ఉన్నాయి. సో దాని మీద మిషన్ భగీరథ మీద కూడా దాదాపు 40,000-50,000 వేల కోట్లు ఖర్చు పెట్టినారు. ఎవరికి నీళ్ళు రావట్లా. మేము ఊళ్ళల్లో తిరిగితే బోర్లు నీళ్ళు రావట్లేదని చెప్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో మొన్న 4 రోజుల కిందట
ఒక సన్నాహగా మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచారు మా సీఎం గారు. ఎట్లాంటి పరిస్థితిలో 12 సీట్లు మనం గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. 100% 12 సీట్లు గెలుస్తున్నాం. అంటే ఓవరాల్గా చివరగా అన్న ఈ నెల రోజుల కాలంలో మీరు ప్రజల్లో ఏం గమనించారు? అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఈ నెల రోజుల కాలంలో ప్రజల నుంచి మీకున్నటువంటి సంబంధాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన ప్రజల దగ్గరికి మేము ఇప్పుడు అభయస్థం ఫామ్ తీసుకొని వెళ్తే గ్రామ పంచాయతీల దగ్గరికి, గల్లీలలో వార్డు దగ్గరికి వెళ్తే వాళ్ళ 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలు మేము ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మేము ఎందుకు ఇబ్బంది పడ్డాం, వాళ్ళు అన్ని మాయమాటలు చెప్పిండ్రు. అవన్నీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు అన్ని స్కీములు వస్తాయి, మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, అభయస్థం స్కీమ్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, ఇట్లా అన్ని 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది, 2 లక్షల రుణమాఫీ వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, త్వరలోనే మెగా డిఎస్ చేయబోతున్నాం. సో కాంగ్రెస్ పార్టీని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో అట్లే ఉంది నియంత పాలన, ఇక్కడ వనపర్తిలో ఎక్కువ ఉండే రావణాసురుని రావణవధ జరిగిన తర్వాత ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారో దీపావళి, మా వనపర్తి ప్రజలు అట్లా దీపావళి పండుగ చేసుకుంటున్నాం. చూస్తున్న ఓవరాల్గా గడిచిన నెల రోజుల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. మంచి ప్రభుత్వం తమకు వచ్చిందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తమకు గెలిపించినటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.